వచ్చారంటే కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించడానికి వచ్చారు. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో ఆ భోగభాగ్యనిధులు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని కుటుంబాలలో ఇంకా శాంతి, సమాధానము లేదు, ఆరోగ్యము, ఆయుష్ లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పడిపోయిన వారిని నిలబెట్టటానికి, కృంగిన వారిని లేవనెత్తటానికి, బలహీనని బలపరచటానికి, అసమాధానాల్లో ఉన్న వారికి సమాధానాన్ని కలిగి చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే నీ కుటుంబం సంతోషంగా ఉండాలి, నీ పాడి పంటలు మరి చక్కగా పాడి విస్తరించాలి, పంటలు విస్తరించాలి, నీ పిల్లలు మరి చక్కగా సంతోషంగా ఆనందంగా చదువుకోవాలి, వారి చదువులు వారి భవిష్యత్తులు మహిమకరంగా ఉండాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి ఈ లోకంలో యేసుక్రీస్తు వారు వచ్చి మీ కుటుంబానికి సమాధానం ఇచ్చును గాక, యేసుక్రీస్తు వారు మీ పిల్లల్ని ఫలింపచేయును గాక, యేసుక్రీస్తు వారు మీ పాడి పంటల్ని వృద్ధి అభివృద్ధి కలుగు చేయును గాక. ఈ ప్రాంతంలో విలియం రాజు గారు ఒక మంచి పరిచర్య చేస్తున్నారు. వారి నోట దేవుని వాక్కును ఉంచారు. యేసయ్య వాక్యం బ్రతికించేది, బాధల్లో నెమ్మదినిచ్చేది. యేసయ్య వాక్యం అనే దీపం పట్టుకుని మనం వెళుతుంటే ఆ దీపం అనే దేవుని వాక్యము మన వెళుతున్న త్రోవలకి వెలుగునేయబోతుంది గనుక ఇంకా ఎవరైనా అసమాధానాలతో మరి ఒకవేళ అప్పుల చేత, ఒకవేళ కన్నీళ్ళ చేత, ఒకవేళ ఆ అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నట్లయితే మీ కొరకు మంచి వాక్యాన్ని అందించడానికి, చక్కటి ప్రార్థన చేయటానికి ఈ ప్రాంతంలో మంచి ఆత్మల భారం కలిగే పరిచయం చేస్తున్నారు కనుక మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మనసులో యేసయ్యకి చిన్న చోటు ఉండి ఈ శ్రేష్టమైన సమయంలో యేసయ్య మాటలు మిమ్మల్ని బ్రతికించును గాక, ఈ బాధల్లో నెమ్మదినిచ్చును గాక, యేసయ్య మిమ్మల్ని ఒక దీపముగా వెలిగించును గాక, యేసయ్య మీరు వెళుతున్న జీవనోపాధిని త్రోవలకి వెలుగునిచ్చి ఈ ప్రాంతాన్ని దీవించును గాక. వచ్చారంటే కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించడానికి వచ్చారు. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో ఆ భోగభాగ్యనిధులు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని కుటుంబాలలో ఇంకా శాంతి, సమాధానము లేదు, ఆరోగ్యము, ఆయుష్ లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పడిపోయిన వారిని నిలబెట్టటానికి, కృంగిన వారిని లేవనెత్తటానికి, బలహీనని బలపరచటానికి, అసమాధానాల్లో ఉన్న వారికి సమాధానాన్ని కలిగి చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే నీ కుటుంబం సంతోషంగా ఉండాలి, నీ పాడి పంటలు మరి చక్కగా పాడి విస్తరించాలి, పంటలు విస్తరించాలి, నీ పిల్లలు మరి చక్కగా సంతోషంగా ఆనందంగా చదువుకోవాలి, వారి చదువులు వారి భవిష్యత్తులు మహిమకరంగా ఉండాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి ఈ లోకంలో యేసుక్రీస్తు వారు వచ్చి మీ కుటుంబానికి సమాధానం ఇచ్చును గాక, యేసుక్రీస్తు వారు మీ పిల్లల్ని ఫలింపచేయును గాక, యేసుక్రీస్తు వారు మీ పాడి పంటల్ని వృద్ధి అభివృద్ధి కలుగు చేయును గాక. ఈ ప్రాంతంలో విలియం రాజు గారు ఒక మంచి పరిచర్య చేస్తున్నారు. వారి నోట దేవుని వాక్కును ఉంచారు. యేసయ్య వాక్యం బ్రతికించేది, బాధల్లో నెమ్మదినిచ్చేది. యేసయ్య వాక్యం అనే దీపం పట్టుకుని మనం వెళుతుంటే ఆ దీపం అనే దేవుని వాక్యము మన వెళుతున్న త్రోవలకి వెలుగునేయబోతుంది గనుక ఇంకా ఎవరైనా అసమాధానాలతో మరి ఒకవేళ అప్పుల చేత, ఒకవేళ కన్నీళ్ళ చేత, ఒకవేళ ఆ అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నట్లయితే మీ కొరకు మంచి వాక్యాన్ని అందించడానికి, చక్కటి ప్రార్థన చేయటానికి ఈ ప్రాంతంలో మంచి ఆత్మల భారం కలిగే పరిచయం చేస్తున్నారు కనుక మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మనసులో యేసయ్యకి చిన్న చోటు ఉండి ఈ శ్రేష్టమైన సమయంలో యేసయ్య మాటలు మిమ్మల్ని బ్రతికించును గాక, ఈ బాధల్లో నెమ్మదినిచ్చును గాక, యేసయ్య మిమ్మల్ని ఒక దీపముగా వెలిగించును గాక, యేసయ్య మీరు వెళుతున్న జీవనోపాధిని త్రోవలకి వెలుగునిచ్చి ఈ ప్రాంతాన్ని దీవించును గాక.